నమస్తే సార్ అందరికి. నమస్తే సార్, నా పేరు ధనలక్ష్మి. మాది రాజులగడ్డిగ గ్రామం. మా ఆయన పేరు జానకి రాముడు. నాకు 2 పిల్లలు. మా ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను కూలీలకి పోయి నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఇప్పుడు నా వల్ల ఆ పిల్లల్ని చదివించుకునేదానికి కుదరట్లేదు. అందుకే నాతో పాటు కూలీకి తొడుకొని పోవాలనుకుంటున్నాను. కానీ ధనంజయ సార్ మార్గదర్శి బంగారు కుటుంబం నన్ను జాయిన్ చేశారు. ఇప్పుడు ఆ మార్గదర్శి ధనంజయ సారు నా పిల్లల్ని చదివిస్తానని చెప్పి మాటిచ్చి వాళ్ళు ఉద్యోగం వచ్చేదాకా నేను చదివిస్తానని చెప్పి ముందుకొచ్చారు. ఈ బంగారు కుటుంబం కలిగిచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు జీవన ఆధారంగా ఒక ఆవుని పట్టించారు. ఆ ఆవుని పట్టుకొని పాలు పిండి పోసుకుంటున్నాను. ఈ బంగారు కుటుంబం మూలంగా నాకు కల్పించిన ముఖ్యమంత్రి వారికి నేను జీవితంతో రుణపడి ఉంటాననేసి చెప్తున్నాను. 2000 మిగులుతుంది సార్, మిగతా ఆవుకు సెలవులు పోగా. నువ్వేం చదువుకుంటున్నావు? ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. ఆయన చెప్పండి రాజుగారు మీరు మాట్లాడండి సార్. ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. నా పేరు ధనంజయ రాజు. మాది రాజులగండ విలేజ్. నేను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. నేను బంగారు కుటుంబంలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన దానికి ఇంప్రెస్ అయ్యి మనకేదో దేవుడు కొంచెం స్థిమత ఇచ్చినాడు, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం కూడా ఏదైనా కొంత చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా గ్రామంలో ఒక 2-3 కుటుంబాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న పేద కుటుంబాలని బంగారు కుటుంబంలో చేర్చి వారికి నా చేతనే సహాయం చేస్తున్నాను. అదేవిధంగా ఈమె ధనలక్ష్మి అనే ఆమె భర్త చనిపోయి పిల్లల్ని చదివించుకోలేక స్కూల్ మానిపించి వాళ్ళని కూడా కూలి పనికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉండింది. ఆ సమయంలో ఆమెకి నేను బాధ్యతగా మీ పిల్లల్ని చదివించి మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేంత వరకు నేను చూసుకుంటానమ్మా, నువ్వు దిగులు పడద్దు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాము అని ఆమెకు ఒక ఆవును బట్టి ఇచ్చినాం సార్. ఆమె ఆవును మేపుకుంటూ పిల్లల్ని చూసుకుంటుంది. ఇప్పుడు బంగారు కుటుంబం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ధైర్యంగా జీవిస్తామని కూడా చెప్పుకుంటున్నారు సార్. జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. నువ్వేం తమ్ముడు చెప్పు, నువ్వేం చేస్తావు, ఏం చదువుకుంటావు? నా పేరు గణేష్. గట్టిగా మాట్లాడు, పని చేస్తాను. నా పేరు గణేష్. నేను వేలవాడి గ్రామం నుంచి వచ్చినాను. మేము నలుగురు, అమ్మ నాన్న లేరు, మా తమ్ముడు మాత్రం. గట్టిగా దగ్గర పెట్టుకోమాట. మేము నలుగురు, అమ్మ నాన్న లేరు, నేను మా తమ్ముడు మాత్రమే. ఏదో చిన్న పనులు చూసుకుంటా ఇంటిని చేస్తా ఉన్నా. సాయన్న గారు వచ్చినారు, ఇలాగ నువ్వు ఈ పనులంతా చేయొద్దు, నేను వస్తానని